ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు ధ్యానం చేసుకుందాం. మండిచున్న పొదల్లో నుండి దేవాది దేవుడు ప్రత్యక్షమై మోసేని మిద్యాను అరణ్యంలో పిలుస్తూ ఉన్నాడు. నా ప్రజలు ఐగుప్తు బానిసలో విసిగి చెంది ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ బాధను నేను చూచితిని, వాళ్ళు పెట్టిన మొర నేను వింటిని. అయితే నువ్వు ఖచ్చితంగా నా ప్రజల్ని విమోచించాలి, నా ప్రజల్ని నువ్వు రక్షించాలని దేవాది దేవుడు మోసేని ఏర్పరచుకొని తన ప్రజల నిమిత్తం పిలుస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ఆ విషయానికి మోసే స్పందించాడు. 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. నా మాట నమ్మనప్పుడు, నా మాట విననప్పుడు నేను ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పిలిచావని, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావని, మిమ్మల్ని విమోచించడానికి, వాళ్ళని ఐగుప్తు నుండి కానాను దేశాన్ని నడిపించడానికి నన్ను నీ సేవకుడిగా, మీ దైవజనుడిగా, మీ ప్రవక్తగా నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడని ఎలా చెప్పను ప్రభువా అని మోసే అడుగుతూ ఉన్నాడు. అందుకు దేవుడు మూడు సూచక్రియలు చూపిస్తూ ఉన్నాడు. మోసే, నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఉందయ్యా. అయితే నీ చేతిలో ఉన్న కర్రని నేల మీద పడేసే. వెంటనే మోసే చేతిలో ఉన్న కర్రను పడేశాడు. నేల మీద పడగానే ఆ కర్ర పాము అయింది. వెంటనే మోసే ఆ పామును చూసి పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ మోసేకి భయం పుడతా ఉంది. మొదట సూచక్రియను చూసినప్పుడు చేతిలోని కర్ర నేల మీద పడగానే పాము అయిందేటి, ఎంతో ప్రమాదకరమైనది కదా, అమ్మో అని పారిపోతూ ఉన్నాడు. మరలా దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు వెళ్ళి పట్టుకో. అది మరలా పాము తోకని పట్టుకోగానే మరలా కర్ర అయిపోయింది. నిజంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, దేవుడు ఏదైనా చేయగలడు, దేవునికి అసాధ్యమనేది ఏది లేదని దేవుని యొక్క అద్భుతాలని చూపిస్తూ ఉన్నాడు మోసేకి. రెండో సూచక్రియ, ఇంకా నమ్మట్లేదు, ఇంకా తనలోనే అల్ప విశ్వాసం ఉంది. నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమా అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొనును. అప్పుడు వెలుపులకి ఆ చెయ్యి తీయగానే, బయటికి తీయగానే ఏమైందట? కుష్టు రోగం గలదై చెయ్యి అయిపోయిందట, తెల్లగా మారిపోయింది. అప్పుడు నిజంగా మోసేకి అర్థమవుతూ ఉంది. తర్వాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకోమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి బయటికి తీసినప్పుడు అతడు మిగిలిన శరీరం వల్లే ఆ చెయ్యి కూడా అయ్యిందట. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మోసేకి తన యొక్క బలాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క అద్భుతాలని మోసేకి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా యొక్క ప్రజలు రక్షింపబడాలా, నా యొక్క ప్రజలు విమోచింపబడాలా, నా యొక్క ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళాలి. అందుకు నిన్ను పిలుస్తూ ఉన్నాను, అందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా మోసేలో ఏదో తెలియని భయం, ఏదో తెలియని అల్పవిశ్వాసం దాగి ఉంది. అందుకనే మరలా మూడో సూచక్రియ చూపిస్తూ ఉన్నాడు. ఏట్లో ఉన్న నీళ్ళు తీసి ఎండిన నేల మీద పోయమన్నాడు. ఆ నీళ్ళు పొడి నేల మీద వేయగానే రక్తంగా మారిపోయింది. మనం అర్థం చేసుకోవాలా, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. ఇక్కడ మనం గమనించాలా. అప్పుడు మోసే ఈ మూడు సూచక్రియలు చూసిన తర్వాత దేవుడు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు, నేను అద్భుతాలు చేయగలను, ఆశ్చర్యకార్యాలు చేయగలను, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్తా ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. మనం ఎన్ననుకున్నా, ఏ చేసినా సరే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు.
ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలని, ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించాలని, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి కానానికి నడిపించాలని మోసేని పిలుస్తూ ఉన్నాడు, మోసేని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. అందుకే మోసే అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నా మాట వినరు, నన్ను నమ్మరు. నిజంగా మోసే అక్కడికి వెళ్ళి చెప్పాడు అనుకో, నమ్మరు. మోసే దేవుడు నాకు కనిపించాడు అలా చెప్పాడన్నా వాళ్ళు వినరు. ఎందుకంటే మోసే ఎంత బలహీనుడో, మోసే ఎలాంటి వాడో అక్కడున్న ప్రజలకి తెలుసు. అందుకే మోసే తనలో ఉన్న బలహీనతని, తనలో ఉన్న లోపాలని, తనలో ఉన్న ప్రతి దాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు, దేవుని తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంత ఈజీగా నన్ను నమ్మరయ్యా, ఇశ్రాయేలు ప్రజలు అంత దీనిగా నా మాట వినరయ్యా అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అయితే ఈ 3 చూచి క్రియలు చూసిన మోసే దేవుడిగా మోసేకి అర్థమవుతూ ఉంది, ఈ దేవుడు నన్ను విడిచిపెట్టేలాగా లేడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించేదాకా నన్ను విడిచిపెట్టడురా బాబు, ఇంకా నేను ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి, ఎలాగైనా తప్పించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. సాకులు చెప్పి తప్పించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ 3 సూచక్రియల తర్వాత మోసే రెస్పాండ్ అవుతూ ఉన్నాడు, ప్రభువా ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనా నేను మాటలు నేర్పరను కాదు, నేను నోటి మాందవ్యము నాలిక మాందవ్యం గలవాడినని యెహోవాతో చెప్పగా. చూడండి, మోసే తనకున్న బలహీనతను, తనకున్న లోపాలని బయలుపరుస్తూ ఉన్నాడు. నేను మాటలు నేర్పరను కాదయ్యా, నా మాటలు ఎవరికి అర్థం అవ్వయ్యా, నా మాటలు ఎవరికి వినబుద్ధి అవ్వదయ్యా, నేను ఎలాగయ్యా నీ సేవ చేయగలను, ఎలాగయ్యా నీ పరిచర్య చేయగలను అని అంటూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. మానవునికి నోరిచ్చింది ఎవడో? మోగువాడిని కానీ, చెవిటివాడిని కానీ, గ్రుడ్డివాడిని కానీ వాడిని అలాగ పుట్టించింది ఎవరయ్యా? వెళ్ళు, నీ నోటికి తోడయ్యిందునని నువ్వు ఏం పలకాలో, వాళ్ళకి ఏం బోధించాలో నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడక. ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు, సర్వశక్తి గల దేవుడు, అధికారం గల దేవుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తి ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, బలమైన దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు మన యొక్క బలహీనతలను చూపించి, మనలో ఉన్న లోపాలు చూపించి, ప్రభువా నేను యోగ్యుడిని కాదు, నేను అర్హుడిని కాదు, నేను చాలా బలహీనుడిని, నేను ఎందుకు పనికిరాను ప్రభువా, నాలో టాకింగ్ పవర్ లేదు ప్రభువా, నో టాకింగ్ పవర్, నా మాటలు ఎవరికి అర్థం అవ్వు, నేను నెత్తివాడినే, నేను బలహీనుడిని, నేను పాపంలో ఉన్నవాడిని, నేను శాపంతో ఉన్నవాడిని, నేను అంత గొప్పవాడిని కాదు ప్రభు, నీ సేవ చేయడానికి ఏపాటివాడిని ప్రభువా, నీ సన్నిధిలో ఉండడానికి నేను ఏపాటివాడిని ప్రభువా, నేను అయోగ్యుడిని, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనిషినయ్యా, నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నావు, నన్ను ఎందుకు ఏర్పరచుకుంటూ ఉన్నావు, నా మాట ఎవరు వినరు, నా మాటలు ఎవరు నమ్మరు, అలాంటప్పుడు నా వల్ల నీకేం ఉపయోగం ఉండదు, నా వల్ల నీ సేవకి ఏం ఉపయోగం ఉండదు, నా వల్ల నీ పరిచర్యకి ఏం ఉపయోగం ఉండదు ప్రభు అని సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా చాలాసార్లు మన యొక్క బలహీనతలను చూసి దేవుని యొక్క సేవను విడిచిపెట్టేవారుగా ఉన్నాం, మన బలహీనతలను బట్టి దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాలా, గాడ్ వాంట్స్ యువర్ అవైలబిలిటీ, నాట్ యువర్ ఎబిలిటీ. దేవుడికి కావలసింది నీ సామర్థ్యము, నీ టాలెంట్స్, నీ బలగాలు కాదు, దేవుడిని కావలసింది నీ అందుబాటు కావాలి, దేవుడిని కావాల్సింది నీ అందుబాటు కావాలి. నేనున్నాను ప్రభు అనాలే.
యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడు నేను ఎవరిని పంపిదను, మా నిమిత్తము ఎవరు పోవాలని ప్రభువు సెలవీయగా నిజంగా నేను ఉన్నాను, నేనున్నాను ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, గాడ్ వాంట్స్ యువర్ అవైలబిలిటీ, నాట్ యువర్ అబిలిటీ. దేవుని కావలసింది నీ యొక్క సామర్థ్యం కాదు, దేవుని కావలసిందే నీ అందుబాటు. దేవునికి నేనున్నాను ప్రభువా, నీ పని చేయడానికి, నీ సేవ చేయడానికి, నీ పరిచర్య చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు, ఐఎమ్ రెడీ అనేవారు ఎవరున్నారు? లివ్ ఫర్ గాడ్, లివ్ ఫర్ గాస్పెల్ అని, నేను బతికితే క్రీస్తు, చావైతే లాభం అనేవారు ఎవరున్నారని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మోసే, ప్రభువా నిన్ను ఎత్తివాడిని, నా నోటి మాందవ్యము, నా నాలుక మాందవ్యం, నా మాటలు వాళ్ళకి అర్థం అవ్వు, నా మాట వినరు, నా మాట నమ్మరు, నేను ఎలాగయ్యా నీ పరిచర్య చేసేది, నీ సేవ ఎలా చేయాలని అడిగినప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, మానవునికి నోరిచ్చింది ఎవడో? గుడ్డివాడిని, కుంటివాడిని, కళ్ళు లేని వారిని చేసింది ఎవడో? నేనే కదా. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నేనే కదా. మరి నువ్వెందుకు భయపడతా ఉన్నావు? నువ్వెందుకు నీ బలహీనతను చూసి భయపడతా ఉన్నావు? నీకు తెలీదా? దేవాది దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడికి సమస్తము సాధ్యమే. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం మనం గమనించుకోవాలా. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గనులున్నారు, జ్ఞానులున్నారు, గొప్ప వంశం గలవారై ఉన్నారు. దేవుడు వాళ్ళని ఎవరిని పిలవలేదు, కానీ తుణీకరింపబడిన వారిని, వెర్రివారిని, బలహీనులైన మనల్ని, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, బలవంతుల్ని సిగ్గుపరచడానికి, తుణీకరింపబడిన మనల్ని దేవుడు సేవ చేయడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడిని సేవ కొనసాగించడానికి, దేవుడిని సేవలో మనం స్థిరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇది మనం గమనించాలా. వెళ్ళుము, నీ నోటికి తోడయ్యుందును, నువ్వు వాళ్ళకి ఏం బోధించాలో నేనంతా నేర్పిదును. ఈరోజు మనం గమనించాల, నశించే ఆత్మలు ఎన్నో. వారిని రక్షించడానికి, ఐగుప్తు బానిస నుండి విడిపించడానికి, వాళ్ళ పాపాల నుండి విడిపించడానికి, వాళ్ళ శాపంలో నుండి విడిపించడానికి ఎవరయ్యా అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మోసే కనబడతా ఉన్నాడు. మోసే, ఐగుప్తు బానిసలో నా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కృంగిపోతూ ఉన్నారు, ఎంతగా బాధపడుతూ ఉన్నారు, ఎంతో ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కన్నీటిని నేను చూచి తిని, వాళ్ళ బాధలు నేను చూశాను, వాళ్ళ మొర్ర నేను విన్నాను. నువ్వు వాళ్ళని విడిపించాలయ్యా, వాళ్ళని విమోచించాలి. నువ్వు నీకున్న సామర్థ్యం బట్టో, నీకున్న బలాలను బట్టో, నీకున్న టాలెంట్స్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టి నిన్ను పిలవట్లేదు, కానీ నీ అందుబాటు బట్టి నువ్వు నాకు అవైలబుల్గా ఉన్నావు, నాకు అనుకూలంగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి నువ్వు యోగ్యుడివి, అర్హుడివి, నువ్వు నాకు నచ్చావు, అందుకని నిన్ను కోరుకుంటా ఉన్నాను, నేను పిలుస్తూ ఉన్నాను. నా ప్రజల్ని విడిపించడానికి, నా ప్రజల్ని తప్పించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి కానానికి నడిపించడానికి నువ్వు సరైన వాడివని నిన్ను నమ్ముతా ఉన్నాను. అందుకే నిన్ను ఒక గొప్ప సాధనంగా, నిన్ను ఒక గొప్ప పాత్రగా వాడుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి నువ్వు అక్కడ ఏం చెప్పాలో, ఏం బోధించాలో అన్నీ నీకు బోధిస్తాను. చాలాసార్లు మన యొక్క బలహీనతలను చూసి, మనలో ఉన్న లోపాలను చూసి, నేను ఎందుకు పనికిరానయ్యా, నీ పరిచర్యలో నేను వాడబడలేనయ్యా, నీ పరిచర్యలో నేను ఉండలేనయ్యా, నీ సేవకు నేను ఎందుకు పనికిరాను, నా వల్ల నీకేం ఉపయోగం లేదు, నా వల్ల నీ పరిచర్యకి ఏం ఉపయోగం లేదు, నా వల్ల నీకు మహిమ రాదు, నీ యొక్క ప్రజలకి దీవెన ఉండదు, నేను ఎందుకు పనికిరాను, అయ్యో నీకు నమస్కారం అని వెళ్ళిపోయేవారు ఎంతమంది ఉన్నారో ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు నీ యొక్క సామర్థ్యం దేవుడు చూడట్లేదు, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి నిన్ను పిలవట్లేదు, దేవుడు నీ యొక్క టాలెంట్స్ని బట్టి దేవుడు నిన్ను పిలవట్లేదు, కానీ దేవునికి అనుకూలంగా ఉన్న నిన్ను, దేవునికి అందుబాటులో ఉన్న నిన్ను దేవుడు నిన్ను ఏర్పరుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా బోధించాలో, ఎలా మాట్లాడాలో ప్రతిదీ నీకు నేర్పిస్తూ ఉన్నాడో. నువ్వు డోంట్ వరీ. వాళ్ళు వినినా వినకపోయినా
వాళ్ళు నీ మాటలు అంగీకరించిపోయినా నువ్వు వెళ్ళి అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడని అనేక మంది తెలుసుకునేలాగా నువ్వు అక్కడ నిలబడవు. ఎందుకంటే తల్లి గర్భంలో రూపించక మునిపే నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఎరుగుతుని. నువ్వు గర్భం నుండి బయటికి రాక మునిపే నిన్ను ప్రతిష్ఠించిందని ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా, నిన్ను నా యొక్క పాత్రగా, ఒక సాధనంగా నిన్ను ప్రతిష్ఠించుతుని. నీ ఊర్లో ఉన్న ప్రజలకి, నీ గ్రామంలో ఉన్న ప్రజలకి, నీ బంధువులకు ఒక దైవజనుడిగా నిన్ను నియమించుతుని. వాళ్ళు నీ యొక్క మాటలు వినినా వినకపోయినా నువ్వు నా యొక్క మధ్యవర్తివే. ఈరోజు మనం బలహీనతను బట్టి దేవుని సేవని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? మనకున్న లోపాలను బట్టి, మనలో మన సామర్థ్యం చూసుకొని దేవుడిని సేవ చేయడానికి నేను యోగ్యుడిని కాదు, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల కాదు అని మోసేలాగా సాకులు చెప్పి దేవుని సేవ తప్పించుకోవాలని, దేవుని యొక్క పాత్రగా ఉపయోగపడిన నువ్వు సైడ్ అయిపోవాలని, ఎస్కేప్ అవ్వాలని ఆలోచన చేస్తే నువ్వు ఎంతో ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే నీ గురించి ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి. నీ వలన అనేక ఆత్మలు రక్షింపబడాలా, నీ వలన అనేక మనుషులు రక్షణ పొందాలా, అనేక మంది సమర్పించుకోవాల్సి ఉంది, నీ ద్వారా అనేక ఆత్మలు పరలోక రాజ్యంలో చేరాలా. అయితే నీ వల్ల అవన్నీ ఆగిపోతూ ఉన్నాయి. నీ ద్వారా దేవుడు కార్యాలు ఎన్నో చేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. నీ ద్వారా అనేక కార్యాలు చేపట్టాలని దేవుడు తలంచి ఉన్నాడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎంతో ప్రమాదమని నువ్వు గమనించాలి. ఈరోజు మనం బలహీనులమే, మనకి ఏ టాలెంట్స్ లేవు, మన వల్ల దేవుని సేవ జరగదని దేవుడు తెలుసు. మన వల్ల దేవుని పరిచర్యకు ఏ ఉపయోగం లేదని దేవుని తెలుసు. నువ్వు బలహీనుడు అనే, నువ్వు ఎందుకు పనికిరాడు అనే దేవునికి ముందుగానే తెలుసు. ఆయనను నీ ద్వారానే నా సేవ జరిగించాలని, నీ ద్వారానే దేవుని పరిచర్య సంపూర్ణం చేసుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే నీ సామర్థ్యం బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో దేవుడు నిన్ను పిలవట్లేదు. కానీ నువ్వు బలహీనుడు అని తెలిసి కూడా దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను పోషిస్తూ ఉన్నాడు. దేవునికి కావలసింది మన యొక్క సామర్థ్యం కాదు, దేవునికి కావలసింది మన యొక్క అందుబాటు, మన యొక్క దేవునికి అనుకూలంగా ఉండడం అనేది దేవునికి కావాలి. దేవునికి మన మాటలు మన గొప్పలు కాదు, కానీ దేవునికి కావాల్సిందే మన విధేయత. దేవునికి విధేయత చూపించే వాళ్ళు కావాలండి. అదే చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనదని మనం గమనించాలి. ఈరోజు నశించు ఆత్మలు ఎన్నో, చాలామంది అపవాది బంధకంలో, చాలామంది చీకటి బంధకాల్లో, చాలామంది వ్యభిచారంతోనూ, చాలామంది జారత్వంలోనూ, చాలామంది ఆ తాగుడికి బానిసయ్యి ఈ లోక ప్రేమను కోరుకొని చాలామంది కృంగిపోయి వాళ్ళే సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళే నరకానికి యోగ్యులుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడడానికి, వాళ్ళందరినీ విడిపించడానికి, వాళ్ళ పాప బానిసత్వం నుండి, వాళ్ళ పాప బానిస నుండి విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనకాడున్న మన టాలెంట్స్ కాదు, కానీ మనకాడున్న మన మాటలో మన గొప్పతనం కాదు, కానీ దేవునికి కావాల్సిందే మన విధేయత, అందుబాటులో ఉండడం కావాలి. దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే యెషయాను అడుగుతూ ఉన్నాడు, నా సేవ చేయడానికి ఎవరున్నారో? యెషయా అంటూ ఉన్నాడు, నేనున్నాను ప్రభు, నేనున్నాను, నన్ను వాడుకో. ఈరోజు మనం అనగలవా? నన్ను వాడుకో ప్రభువా, నశించే ఆత్మలు రక్షించడానికి నన్ను వాడుకో, నీ పరిచర్యలో నన్ను వాడుకో, నీ సేవలో నన్ను గొప్ప సాధనంగా వాడుకో ప్రభువా అని మనం అనగలమా? మన యవ్వన జీవితం నెరవేరి కాకమునిపే నా జీవితాన్ని వాడుకో ప్రభువా, నీ పనికొచ్చే పాత్రగా, నీ యొక్క సాధనంగా అనేక ఆత్మలు రక్షించడానికి, అనేక మంది నీలోనికి రావడానికి, నీ సన్నిధిలో నీతో సహవాసం చేయడానికి నన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకో ప్రభు అని నువ్వు చెప్పగలవా? ఈరోజు ముందుగా రక్షింపబడిన మనము, ముందుగా సేవకి పిలవబడిన మనము, మన ద్వారా అనేక ఆత్మలు వస్తూ ఉన్నాయా, మన ద్వారా అనేక ఆత్మలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయా అనేది మనం గమనించాలి. మోసేలాగా దేవుని సేవ నుండి తప్పించుకోవడానికి, దేవుని సేవ పరిచర్య నుండి తప్పించుకోవడానికి సాకులు చెప్పడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? సాకులు చెప్పడానికి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే జాగ్రత్త.
దేవుడు నిన్ను పిలిచింది నువ్వు మంచోడువనో, నువ్వు గొప్పడువనో, లేకపోతే నీకు ఏదేదో సామర్థ్యం ఉందనో, బలగాలు ఉన్నాయనో, నువ్వు అధికారంలో ఉన్నావని దేవుడు నన్ను పిలవలేదు, ఏర్పరచుకోలేదు. దేవునికి నువ్వు అనుకూలంగా, దేవునికి అందుబాటులో నువ్వు విధేయత కలిగి దేవునికి వినయంగా ఉన్నావని దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఈ లోకాన్ని విడిచిపెట్టి, నీకు కలిగిన దాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నా సేవలోకి రా అని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను సిద్ధంగా ఉన్నావా? దేవుణ్ణి సేవ చేయడానికి, దేవుణ్ణి పరిచయం చేయడానికి, దేవునితో మన జీవితాన్ని సమర్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నావా అనేది జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఈరోజు మోసే జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉంటా ఉన్నారు. ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపించడానికి మోసేని పిలిచినట్లుగా ఈరోజు నశించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ రక్షించడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను వాళ్ళందరూ రక్షింపబడాలని, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి యోగ్యులుగా అవ్వాలని దేవుడు నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం సిద్ధంగా ఉన్నామా? సరే, ఆలోచించేద్దాం. దేవుడి పిలుపు నాలో ఉంది. దేవుడిని పరిచర్య నేను చేయగలనా? దేవుని సేవలో నేను స్థిరంగా ఉండగలనని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. దేవునికి నీ యొక్క సమస్యలు, నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క బలహీనతలు, నీ యొక్క సమస్తము దేవుని తెలుసు. ఆయనను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన శక్తిని, ఆయన పరిశుద్ధాత్మని, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క బలాన్ని మనలోనికి పంపించి ఆయన యొక్క మధ్యవర్తిగా నన్ను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క మధ్యవర్తిగా మనం ఉండాలని, ఆయన యొక్క సేవకుడుగా, ఆయన యొక్క ప్రవక్తగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కోరుకున్నప్పుడే మనం ఆయన సేవలో ఉన్నప్పుడు గొప్ప ఫలితం మనం పొందుకుంటాం. నశించే ఆత్మలు ఎన్నో మన దగ్గరికి వస్తాయి. నశించే ఆత్మలు ఎన్నో దేవుని రాజ్యాన్ని చేరుతాయి. దేవుని చిత్తంలో మనం ఉంటే, దేవుని పిలుపుకి మనం అంగీకరిస్తే, దేవునికి మనం విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవునికి సాధనంగా, దేవునికి మహిమగా, ప్రజలకి దీవెనగా మన జీవితాలు ఉంటాయి. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పిలుపుకి మనం రెస్పాండ్ అవ్వాలి. దేవుని యొక్క పిలుపుకి మనము అనుకూలంగా ఉండాలి. దేవుని పిలుపుకి మనం అందుబాటులో ఉండాలి. ప్రభువా, నేను ఈ లోకంలో బిజీగా ఉన్నాను ప్రభువా, ఈ లోకంలో నేను జాబ్ చేస్తూ ఉన్నాను ప్రభువా, ఈ లోకంలో నాకు చాలా పని ఉంది ప్రభువా, ఆ తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని చెప్పకూడదు. దేవుడు అలా, అందుకనే గొప్ప వాళ్ళని ఎప్పుడు పిలవట్లేదు. ధనవంతులను దేవుడు కోరుకోవట్లే, జ్ఞానులను దేవుడు కోరుకోవట్లే, తుణికింపబడిన వారిని, విసర్జించిన వారిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి వారిని, బలహీనుల్ని బలవంతులు బుద్ధి తెచ్చేవారుగా దేవుడు బలహీనుల్ని కోరుకుంటూ బలహీనులను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు నన్ను అనేక మంది పాపంలో ఉండడం చూసి మన ప్రజలు, మన యొక్క బంధువులు, మన యొక్క గ్రామస్తులందరూ నరకానికి యోగ్యులుగా ఉండడం చూసి, విగ్రహారాధనను చూసి వాళ్ళు నోరుండి మాట్లాడిని, చెవులుండి వినని, వాళ్ళు నోరుండి మాట్లాడిని ఆ విగ్రహారాధనను పూజించడం చూసి వాళ్ళ పాపాలు విస్తారంగా ఉన్నాయని, వాళ్ళు పాప బంధకాల్లో ఉన్నారని, అపవాది బంధంలో ఉన్నారని, నరకానికి యోగ్యులుగా మారిపోతూ ఉన్నారని నన్ను దేవుని సేవకుడిగా, దేవుని పరిచర్య చేయడానికి ఆయన నన్ను ఏర్పరచుకుంటే, ఆ సేవలో నేను తప్పించుకోవాలని, దేవుని పిలుపు తప్పించుకోవాలని ఎన్నో సాకులు చెప్పేవారుగా ఉంటే అయితే ప్రమాదమే. ఈరోజు మన వెనకతలు ఎన్ని ఆత్మలు దాగి ఉన్నాయో. మోసే వెనకాల 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 6 లక్షల బలగం ఉంది. ఈరోజు మన వెనకతల ఎంత బలగం ఉందో. నీ చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయో. యేసు అంటే తెలియని వారు, యేసు రక్షణ గురించి తెలియని వారు, యేసు ప్రేమను రుచి ఎరగని వారు, పరలోక రాజ్యం అంటే తెలియని వారు ఎంతమంది ఉన్నదో, ఎంత బలగం ఉందో నువ్వు ఆలోచించు. ఈరోజు నశించు ఆత్మలు రక్షించడానికి ఈరోజు నన్ను దేవుని సేవలోనికి పిలుస్తూ ఉన్నాడు. తల్లి గర్భంలో రూపించుకు మునిపే నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు నా సేవలోనికి రావడానికి ఇష్టపడతా ఉన్నావా? దేవుని పరిచయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే నేను గొప్ప సాధనంగా వాడుకోబోతా ఉన్నాను. నా పరిశుద్ధాత్మను నింపి నిన్ను మంచి సేవకుడిగా, గొప్ప సాధనంగా వాడుకోబోతా ఉన్నాను. నువ్వు ఏం మాట్లాడాలో, ఏం బోధించాలో, నువ్వేం చేయాలో ప్రతిదీ నీకు చెప్పేది నువ్వు. అయితే నా మాటకి విధేయత చూపించు.
నువ్వేం చేయొద్దు, నా మాటకి విధేయత చూపించు. నా చిత్తం చేయడానికి నువ్వు ఇష్టపడు. నా చిత్తం ఏమిటో నువ్వు కనుక్కో. నా చిత్తం మాత్రమే నువ్వు చెయ్యి. మిగిలిందంతా నేను చూసుకుంటా, మిగిలిందంతా నేను జరిగించుకుంటాను, మిగిలిందంతా నేను చేసుకుంటాను. ప్రార్థన చేయడం నీ వంతు, కార్యం చేయడం నా వంతు. నా చిత్తం చేయడం నీ వంతు, మిగిలిన కార్యక్రమం ఆరంభించడం ముగించడం నా వంతు. అనేక మంది ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడని తెలుసుకునేలాగా నేను చేస్తాను. అయితే నువ్వు ఆ గ్రామంలో నువ్వు నిలబడు, నా యొక్క ప్రజల ఎదట, నా యొక్క ప్రజల మధ్యలో నువ్వు నిలబడు. ఇక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడని అనేక మంది తెలుసుకునేలాగా నువ్వు నిలబడు. అంతే, మిగిలిన కార్యం అంతా నేను చూసుకుంటాను. సహాయం చేసేవాడు నేను, పోషించేవాడు నేను.